ఇక్కడ సుప్రీం కోర్టు ఇచ్చిన స్టేట్మెంట్ ఆర్డర్ కాపీ చూస్తే క్లియర్ గా కొమ్మినేని శ్రీనివాస్ గారి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏ రకంగా లేదు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి సుప్రీం కోర్టు జస్టిస్ ఇచ్చిన ఆర్డర్ మరి తప్పు లేదని మరి అక్కడ నిర్ధారించినప్పుడు మీరు సాక్షాత్తు ప్రేరేపించి ఒక ఆర్గనైజ్డ్ గా ప్రేరేపించి మీ తెలుగుదేశం నాయకులతో మీ తెలుగుదేశం ఎమ్మెల్యేలతో మరి డైరెక్ట్ గా సాక్షి ఆఫీసుల పైన దాడికి పురోగల్పించి మీరు చేసిన కార్యక్రమం నేను అడుగుతా ఉన్నా. ఇది శ్రీకాకుళంలో సాక్షి ఆఫీస్ పైన దాడి, మరి అదే విధంగా ఇది విశాఖపట్నం దగ్గర జరిగిన ఇన్సిడెంట్ సాక్షి ఆఫీస్ పైన, ఇది ఈస్ట్ గోదావరి సాక్షాత్తు ఈయన ఎమ్మెల్యేనే డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయిపోయి అనపర్తి ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అయిపోయి సాక్షి పైన ఏ రకంగా అక్కడ ఉన్న నేమ్ ప్లేట్లు పీకేసిన కార్యక్రమం. ఇది కాకుండా విజయవాడలో నేను అడుగుతా ఉన్నా ఏంటండి ఇది అసలు ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాము, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఎక్కడున్నాం. ఇది విజయవాడలో, ఇది మంగళగిరి సాక్షి ఆఫీస్ లో ఇది డైరెక్ట్ గా పీకేసిన పరిస్థితులు సాక్షి అనే అంశాన్ని. సో ఈ రకంగా ఏలూరులో అయితే డైరెక్ట్ గా సాక్షి ఆఫీస్ ని తగలబెట్టేసిన కార్యక్రమం, డైరెక్ట్ గా లోపలికి వెళ్ళి మంటలు పెట్టేసిన కార్యక్రమం. నేను అడుగుతా ఉన్నా మరి ఇది ప్రజాస్వామ్యం అంటారా అని అడుగుతా ఉన్నా, దీన్ని ఏమని అంటారో అని అడుగుతున్నా. ఇప్పుడు మీరు డైరెక్ట్ గా ఆర్గనైజ్డ్ గా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఎమ్మెల్యేలని పంపించి సాక్షి ఆఫీసుల్ని ధ్వంసం చేసే కార్యక్రమము, తగలబెట్టే కార్యక్రమము రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల జరిగింది. మరి నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని, ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖను అడుగుతా ఉన్నా, ఈ జరిగిన ఘటనలపైన మీరు ఎక్కడెక్కడ ఎవరెవరిపైన కేసులు నమోదు చేశారని అడుగుతా ఉన్నా. ఇదే రేణుకా చౌదరి గారు TV5 లైవ్ షోలో ఆమె మాట్లాడిన అంశం గురించి ఒక్కసారి వినండి. ఆమె ఏ రకంగా సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడిని ఏ రకంగా దూషించారో ఒక్కసారి, దీంతో పాటు ఇంకొక పాయింట్ కూడా ఒకసారి TV5 లోనే గతంలో ఏం జరిగింది వద్దండి అలాంటి మాటలు. రేణుక గారు మీ ఆవేశం నాకు తెలుసు, ఒక్కసారి వినండి. వద్దండి అలాంటి మాటలు. రేణుక గారు మీ ఆవేశం నాకు తెలుసు. ఈవిడ ఎంపీ గారండి రేణుకా చౌదరి గారు డైరెక్ట్ గా ఒక టీవీ లైవ్ షోలో సాక్షాత్తు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన పుట్టిన వెంటనే